లిక్కర్ కుంభకోణం కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఏసీబీ కేసులో ఇదివరకు ఎట్లయితే హిమబిందు మీదన తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వెళ్ళగక్కినటువంటి సిద్ధార్థ లూథ్రా ఇప్పుడున్నటువంటి ఏసీబీ న్యాయమూర్తిని బదిలీ చేయమని చెప్పి కోరారన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. అదే ఆయన స్వయంగా ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావుని బదిలీ చేయాలి అని ఆ పని చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేనే సిఫార్సు చేశానని హైకోర్టు అంగీకరించినటువంటి అంశం పెద్ద సంచలనం సృష్టిస్తోంది. అంటే న్యాయవాది తను కోరినటువంటి విధంగా వాళ్ళని లోపలేసే లోపలేసేయాలా, వాళ్ళని వదిలేయంటే వదిలేసేయాలి, వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దంటే ఇవ్వకుండా ఉండాలి, ఏళ్ల తరబడి అట్లా ఉంచాలి అన్నటువంటి కాన్సెప్టు సాధ్యమా అంటే లాయర్ అదే కోరుకుంటారు. లాయర్ మాట వినకపోతే ప్రభుత్వానికి అనుకూలం, ఇది ప్రభుత్వ లాయర్ మాట వినకపోతే కనుక వాళ్ళని జడ్జిలనే బదిలీ చేసే స్థాయికి వచ్చిందా? యాక్చువల్గా అధికారం మాత్రం హైకోర్టుకు ఉంటుంది. మరి ఏం చేస్తుందో ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు బదిలీ చేస్తారా ఏంటనేది చూడాలి. లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలు ఏమీ కనిపించటం లేదు. ఓన్లీ మౌత్సే మాత్రమే జరుగుతుంది అన్నటువంటి, అంటే వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. 161, 164 స్టేట్మెంట్ల మీదనే అన్నటువంటిది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏసీబీ న్యాయమూర్తి. కాబట్టి ఆయన్నే బదిలీ చేయాలని ఏకంగా అందులో ఒక పార్టీ అయినటువంటి లాయర్ ఏదైతే చేస్తున్నటువంటి ఓపెన్ వాదన కరెక్టేనా అన్నది ఇప్పుడు చర్చ.